లేటెస్ట్ ప్రోగ్రామ్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. దేవుడి దీవెనని పొందండి. పరిశుద్ధాత్మ తండ్రి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియమైన దైవజనులారా, ప్రభు క్రీస్తు యొక్క స్నేహితులారా, ఈరోజు శుక్రవారం 27వ తారీఖు ఫిబ్రవరి నెల. యేసయ్య ఈరోజు మనందరితో మాట్లాడుతున్నారు. పునీత మత్తయి గారు రాసిన శుభవార్త నుండి 5వ అధ్యాయము వచనములు 20 నుండి 26 వరకు. ధర్మశాస్త్ర బోధకుల కంటే పరిసయ్యుల కంటే మీరు నీతివంతమైన జీవితమును జీవించననే తప్ప పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో చెప్పుచున్నాను అని యేసే పలుకుతున్నారు. నరహత్య చేయరాదు, నరహత్య గావించువాడు తీర్పునకు గురియగునని పూర్వీకులకు శాసించబడిన మాట మీరు విని ఉన్నారు కదా. నేనిప్పుడు మీతో చెప్పినదేమనగా, తన సోదరునిపై కోపపడేవాడు తీర్పునకు గురియగును. తన సోదరుని అవమానపరచువాడు న్యాయసభ ముందుకు వచ్చును. తన సోదరుని అవివేకి అని పిలిచిన వాడు నరకాగ్నిలోని కొసగును. కనుక బలిపీఠ సన్నిధికి నీ కానుకలను తెచ్చినప్పుడు నీ సోదరునికి నీపై మనస్పర్ధ ఉన్నట్లు మీకు స్ఫూర్తించినచో ఆ కానుకను పీఠం చెంతనే వదిలిపెట్టి పోయి మొదట నీ సోదరునితో సఖ్యపడి తిరిగి వచ్చి నీ కానుకను చెల్లింపుము. నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉండగానే అతనితో సత్వరము సమాధానపడము. లేనిచో నీ ప్రతివాది నిన్ను న్యాయవాదికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను పరిచారకునకు అప్పగించును. అంతటా నీవు చెరసాలలో వేయబడదువు. నీవు చెల్లింపవలసిన రుణములో కడపటి కాసు చెల్లించు వరకు నీవు చెరసాలలోనే ఉందువు. ఇది ప్రభు అయిన క్రీస్తుని యొక్క వాక్కు. క్రీస్తు ప్రభువా మీకు స్తుతి కలుగును గాక. ఆమేన్. ప్రియమైన దైవజనులారా, యేసయ్య ఈరోజు మనందరికీ కూడా గొప్ప మాటను చెప్తున్నారు. ఈరోజు 2వ శుక్రవారం తపస్కాలంలో గొప్ప మాటను పలుకుతున్నారు యేసయ్య. ధర్మశాస్త్ర బోధకుల కంటే పరిసయ్యుల కంటే మీరు నీతివంతమైన జీవితమును జీవించిననే తప్ప మీరు పరలోక రాజ్యంలో మీరు ప్రవేశించలేరు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పరలోక రాజ్యంలో ఎవరెవరైతే ప్రవేశించాలని ఆశతో కోరికతో ఉన్నారో మీరు నీతివంతమైన జీవితాన్ని జీవించాలని యేసయ్య పలుకుతున్నారు. ధర్మశాస్త్ర బోధకుల కంటే, అలనాడు ఉన్న ధర్మశాస్త్ర బోధకుల కంటే, పరిచయం చేసిన వారి కంటే మీరు నీతివంతంగా వారు నీతులు చెప్పేవారు, పరిశుద్ధ గ్రంథంలోని వాక్యాలు చెప్పేవారు, ప్రసంగాలు చేసేవారు, కానీ వాళ్ళు పాటించేవారు కాదు. అందుకే యేసయ్య అంటున్నారు, ధర్మశాస్త్ర బోధకుల కంటే, ఆ రోజుల్లో ఉన్న ధర్మశాస్త్ర బోధకుల కంటే పరిచయాల కంటే మీరు నీతివంతమైన జీవితాన్ని జీవిస్తేనే పరలోక రాజ్యం చేరుకుంటారు. లేకపోతే మీకు పరలోక రాజ్యం చెందినవారు కాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 2వ వాక్యంగా యేసయ్య పలుకుతున్నారు, నరహత్య చేయరాదు, నరహత్య గావించేవాడు ప్రతి వాడును తీర్పునకు గురి అవుతాడని చెప్తున్నారు అని పూర్వ గ్రంథంలో మనకు రాయబడి ఉంది, మీ అందరికీ తెలుసు. కానీ నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే, తన సోదరునిపై కోపపడేవాడు తీర్పునకు గురి అవుతాడు. తన సోదరుని అవమానింపరచువాడు న్యాయసభకు ముందుకు నిలబడవలసి వస్తుంది. తన సోదరుని ఆ అవివేకి అని పలికినవాడు నరకాగ్నిలోకి పోతాడు. కాబట్టి దేవాలయానికి నువ్వు తెచ్చిన కానుకలను అదిగో ఆ పీఠం దగ్గర పెట్టేసి ముందు నువ్వు వెళ్ళి నీ సహోదరుడితో నువ్వు సఖ్యపడి అప్పుడు వచ్చి నువ్వు కానుకలను నువ్వు దేవునికి సమర్పించు. అంతేగాని నీ సహోదరుడిపై నీకు మనస్పర్ధ ఉంచుకొని నువ్వు ఎన్ని కానుకలు ఇచ్చినా, ఎన్ని వడ్డానాలు ఇచ్చినా, బంగారు కిరీటాలు ఇచ్చినా, లేదా మరొకటి కానుకగా ఇచ్చినా అవేవి కూడా చెల్లవు అని యేసయ్య ఈరోజు మనకు తెలియజేస్తున్నారు మిత్రులారా. మరి 3వ వాక్యంగా, నీ ప్రతివాదితో నీవు త్రోవలోనే సఖ్యపడాలి, ఆడితో వాద్యం చెందకూడదు.
వీలైనంత వరకు నువ్వు ప్రతి వారితో సఖ్యపడాలి. అంతేగాని న్యాయాధిపతి దగ్గరికి మనకి లేకపోతే మరో దగ్గరికి వెళ్ళకూడదు. వెళ్తే నీకు చివరికి శిక్ష వస్తుంది. చివరి వరకు కూడా నువ్వు శిక్షను అనుభవించవలసి వస్తుంది. నిన్ను చెరసాలలో వేయవలసి వస్తుంది. చివరి వరకు నువ్వు కష్టాలు పాలవ్వాల్సి వస్తుంది. కాబట్టి వీలైనంత వరకు నీవు నీ ప్రతివాదిపై నువ్వు సఖ్యపడి జీవించు. ప్రతి ఒక్కరితో మంచిగా ఉండండి అని యేసయ్య ఈరోజు మనతో పలుకుతున్నారు. ప్రియమైన దైవజనులారా, ఈ మాటలను ప్రతి ఒక్కరు కూడా ఈ పరిశుద్ధమైన దినాలలో, ఈ తపస్కాలంలో గుర్తుపెట్టుకొని ఈ వాక్యం ప్రకారం మనందరం జీవించాలి. అప్పుడే దేవుని బిడ్డలుగా మనల్ని ఎవరైనా చూసినప్పుడు ఈయన దైవ కుమారుడు, వీళ్ళు క్రైస్తవులు, క్రీస్తును నమ్ముకున్న వాళ్ళు అని మనల్ని గుర్తించగలగాలి. అది లేనప్పుడు మన జీవితం వ్యర్థం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మదేవ, ఇదిగో మీ యొక్క గొప్ప ఆశీర్వాదాలు మా మీద కురిపించి మీ వాక్యం ప్రకారం మేము జీవించే భాగ్యాన్ని మాకు ప్రసాదించమని ఈ మనవరమానాథుడు మీకే కుమారుడైన నజరుడని యేసు నామములో ఫలింపజేయమని బ్రతిమాలుతున్నాం. అబ్బా తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మేము దీవించును గాక. ఆమేన్.